హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్గా పఫ్ పేస్ట్రీ ఎలా చేసుకోవాలో చూడండి. అంటే మనం నార్మల్గా ఎగ్ పఫ్, వెజ్ పఫ్ అని క్రీమ్ రోల్స్కి, టై బిస్కెట్స్ ఇలా చాలా తింటాం కదా బేకరీలో. ఈ ఒక్క పేస్ట్రీ మనకు తెలిస్తే ఎలా చేయాలో ఇవన్నీ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో చూడండి. ముందుగా 125 గ్రామ్స్ ఆఫ్ మైదా. నేను ఇక్కడ చాలా తక్కువ పిండితో మీకు అర్థం కావాలని కొద్దిగా చేసి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూడండి. ఫస్ట్ ఇందులో ముందుగా 125 గ్రామ్స్ ఆఫ్ మైదా తీసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ ఇంకా కొంచెం బటర్ వేసి మెత్తని సాఫ్ట్ అండ్ స్మూత్ పిండిలాగా కలిపి ఒక 20 to 25 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇలా కలిపి పెట్టుకొని ఒక 25 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ పిండిని తీసుకొని కొద్దిగా పిండి చల్లి దీన్ని ఓన్లీ వన్ డైరెక్షన్లో బాగా ఒకసారి ఒత్తుకోండి. అంటే ఓన్లీ ఇట్లా చేయితో సాగదీస్తూ ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పొడిపిండి చల్లి రోలర్కి కూడా కొద్దిగా పిండి రాసుకొని ఇప్పుడు దీంతో ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే ఒత్తుకోవాలి. అంటే పిండి మొత్తం ఓన్లీ రెక్టాంగిల్ షేప్లో మాత్రమే రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం 125 గ్రామ్స్ ఆఫ్ మైదాకి 80 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకోవాలి. ఈ 80 గ్రామ్స్ ఆఫ్ బటర్ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. ముందుగా ఒక పార్ట్ ఆఫ్ బటర్ ఉంటుంది కదా, ఆ బటర్ని మనం రెక్టాంగిల్ షేప్లో చేసుకున్న మైదా షీట్ పైన థిక్ లేయర్గా అప్లై చేసేసి ఈ లేయర్ పైన కొద్దిగా పొడిపిండి చల్లుతూ దీన్ని బుక్ ఫోల్డ్ మెథడ్లో రోల్ చేసుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు స్టోర్ చేసుకోవాలి. ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఒకసారి చూడండి. నేను 2 టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఫోల్డింగ్ చూడండి, ఓన్లీ మధ్యలో మాత్రమే బటర్ అప్లై చేసి సైడ్స్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని లెంత్ వైజ్లో కూడా ఓన్లీ 2 ఫోల్డ్ లాగా, అంటే పైనుంచి ఒకటి కింద నుంచి ఇంకా కొద్దిగా ఎక్కువ లెంత్ ఇస్తూ ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఒక బటర్ పేపర్లో కానీ లేదా అల్యూమినియం కాయిల్లో కానీ లేదంటే ఒక క్లీన్ కవర్ ఉంటుంది కదా దాంట్లో అయినా ర్యాప్ చేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు స్టోర్ చేసుకొని దీన్ని డిస్టర్బ్ చేయొద్దన్నమాట. ఇలాగే 1 అవర్ పాటు దాన్ని అలాగే వదిలేయండి. 1 అవర్ తర్వాత దీన్ని తీసి చూస్తే ఇది చాలా హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలాంటి మెథడ్లో అయితే మనం బటర్ అప్లై చేసుకున్నామో అలానే దీన్ని సేమ్ రెక్టాంగిల్ షేప్లో రోల్ చేసుకోవాలి. ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే, అంటే చపాతీ చేసుకున్నట్టుగా మొత్తం చపాతీ పిండిలా కాకుండా ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే, అంటే ఓన్లీ రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా మాత్రమే దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం 1 పార్ట్ ఆఫ్ బటర్ అయితే యూజ్ చేసాం కదా, ఇంకా 2 పార్ట్స్ ఉంటుంది కదా, ఇందులోకి ఇంకా 2 పార్ట్స్ చేసి ఒక 1 పార్ట్ ఆఫ్ బటర్ని మళ్ళీ థిక్ లేయర్గా అప్లై చేసి సేమ్ దీనిపైన కొద్దిగా మైదా చల్లుకొని మళ్ళీ దీన్ని రోల్ చేసుకొని పెట్టుకోవాలి, ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి ఒకసారి. నేను 2 టైప్స్ ఆఫ్ చూపిస్తానని చెప్పాను కదా, మీరు ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకొని బటర్ పెట్టి ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా ఎక్కువ లేయర్స్ వస్తాయన్నమాట. సో ఇలా బటర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మొత్తం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. పైనుంచి ఒక లేయర్, కింద నుంచి ఒక లేయర్ వేసి మళ్ళీ దాన్ని ఇలా బుక్ లాగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ సేమ్ బటర్ పేపర్లో పెట్టి మీరు ఇంకో 1 అవర్ పాటు మళ్ళీ అలాగే డిస్టర్బ్ చేయకుండా దాన్ని అలాగే వదిలేయాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలానే థర్డ్ పార్ట్ ఆఫ్ బటర్ ఉంది కదా అది కూడా అప్లై చేసి దాన్ని అలాగే స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో చూడండి, నేను డైరెక్ట్గా ఎక్కువ చూపించట్లేదు. తీసిన తర్వాత స్టోర్ చేసి సెకండ్ టైం బటర్ అప్లై చేసి స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా రెక్టాంగిల్ షేప్లో రోల్ చేసుకొని దీనిపైన బటర్ అప్లై చేసి సేమ్ మళ్ళీ అలాగే ఫోల్డ్ చేసుకొని స్టోర్ అయితే చేసుకోండి. ఓన్లీ రీఫ్రిజిరేటర్లో మాత్రమే పెట్టాలన్నమాట. ఇది గట్టిగా అయిపోతుంది,
బయటికి తీసిన 2 to 3 మినిట్స్ లోపు మళ్ళీ సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా చేసి మళ్ళీ బటర్ పేపర్ పెట్టి మళ్ళీ పెట్టుకోండి. ఇలా 3 టైమ్స్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా, అంటే ఎలాంటి బటర్ అప్లై చేయకుండా సేమ్ మెథడ్ని ఫాలో అవ్వాలి. బటర్ అప్లై చేయకుండా దీన్ని రెక్టాంగిల్ షేప్లోకి రోల్ చేసుకొని మళ్ళీ అలాగనే ఫోల్డ్ చేసి రిఫ్రిజిరేటర్లో 3 టైమ్స్ పెట్టుకోవాలి. ఇలా టోటల్గా 6 టైమ్స్ పెట్టుకున్న తర్వాత మనకి పఫ్ పేస్ట్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ షీట్ని మనం పఫ్స్కి కానీ, టై బిస్కెట్స్కి కానీ, పైన్ బిస్కెట్స్కి కానీ, ఇలా బేకరీలో మనకి దొరికే ఎలాంటి పఫ్ పేస్ట్రీతో చేస్తే ఎలాంటి రెసిపీ అయినా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, బటర్ లేకుండా నేను రోల్ చేసి దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసి దీన్ని స్టోర్ చేసుకుంటే ఇది 1 మంత్ వరకు మనకి ఈజీగా ఫ్రెష్గా ఉంటుంది. రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలి అన్నమాట, ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో. మనం ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ని కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇలా స్ట్రైట్గా రాలేదు అని అనుకుంటే లాస్ట్కి ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇంకొక 2 టైమ్స్ అలా చేసి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు దీన్ని స్టోర్ చేసుకుంటాం కదా, తర్వాత 2 టైమ్స్ ఇలా ఇంకో 2 టైమ్స్ ఇలా రిపీట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ కరెక్ట్గా రాకపోతే ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి సైడ్స్ కరెక్ట్గా రావడానికి, అంటే లేయర్స్ అన్నీ బాగా కనిపించడానికి ఇలా సైడ్స్కి కొద్దిగా మనకి ఎంతవరకు అయితే డిఫరెన్స్ ఉందో అంతవరకు కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసుకుంటే ఇలా చూడండి లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా కనిపించి చాలా పర్ఫెక్ట్ అయిన మనకి పేస్ట్రీ అయితే, పఫ్ పేస్ట్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఓవెన్ లేకుండా కూడా ఎంత బాగా చేసుకోవచ్చో నేను ఒక చిన్న రెసిపీతో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది మనకి ఎక్కువ అయిపోయింది కదా, సో దీన్ని కట్ చేసి 2 పార్ట్స్ లాగా, ఒక పార్ట్ వాడుకొని ఇంకో పార్ట్ని నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంది 1 మంత్ వరకు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ని డీప్ ఫ్రిడ్జ్లో ఇలా బటర్ పేపర్ చుట్టేసైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఉన్న ఫస్ట్ పార్ట్ని ఇప్పుడు ఇది మన రెక్టాంగిల్ షేప్లో ఉంది కాస్త, ఇప్పుడు 1 డైరెక్షన్లో కాకుండా 2 డైరెక్షన్స్లో మంచిగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా షీట్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న షీట్ని మీరు మధ్యలో 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఎగ్ ఆనియన్ కర్రీ పెట్టి ఎగ్ పఫ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే నేను సింపుల్గా ఒక రెసిపీ చేసి చూపిస్తాను. చూడండి, మనం తీసుకున్న పఫ్ పేస్ట్రీని ఇలా పార్ట్స్ లాగా కట్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకొని దీనిపైన కొద్దిగా మిల్క్ అప్లై చేసి దీన్ని బేక్ చేసుకుంటే అయిపోతుంది. నార్మల్గా బేకింగ్ ఎప్పుడు ఇలా పఫ్ పేస్ట్రీ బేక్ చేసేటప్పుడు సిల్వర్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఓన్లీ సిల్వర్ ప్లేట్ పైన మాత్రమే చేయాలి, స్టీల్ ప్లేట్ పైన అస్సలు చేయొద్దు. ఇలా చేసుకున్న వాటిని సిల్వర్ ప్లేట్ పైనకి ఒక కొద్దిగా బటర్ రాసి వీటన్నిటిని సిల్వర్ ప్లేట్లోకి తీసుకొని నార్మల్గా కాకుండా ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో బేక్ చేసుకుంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా బేక్ అయ్యి పొంగడం కూడా చాలా బాగా పొంగుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు ముందుగా ప్రెషర్ కుక్కర్ని ఇలా ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకొని దీన్ని ఒక 5 to 6 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోండి. ఇలా ప్రీహీట్ చేసుకున్న దాంట్లో మనం రెడీగా పెట్టుకున్న ఈ సిల్వర్ ప్లేట్లో అరేంజ్ చేసుకున్న పఫ్ పేస్ట్రీని కూడా పెట్టేసి మూత పెట్టి ఒక 20 to 25 మినిట్స్ లో ఫ్లేమ్ పైన బేక్ చేసుకోవాలి. ఒక 20 to 25 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి దాన్ని సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసి ఒక 15 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి పఫ్ పేస్ట్రీ అయితే రెడీ అయిపోతుంది. అంటే ఇవి టై బిస్కెట్స్ అన్నమాట. సింపుల్గా టై బిస్కెట్స్లా కాకుండా
పఫ్ ఎలా ఉంటుందో అలా చిన్న సైజులో చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా బేక్ అయింది. ఇలా మనం ఫ్లిప్ చేసి ఎందుకు బేక్ చేసుకోవాలి అంటే ఓవెన్లో అయితే ఓవరాల్గా ఆల్ సైడ్స్ నుంచి మనకి ఈవెన్గా హీట్ వస్తుంది కదా, ఇందులో రాదు. కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ కూడా ఒకసారి బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్ టై బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. చూడండి టీ తాగుతూ ఈ టై బిస్కెట్స్ తింటే చాలా బాగుంటుంది. లేయర్స్గా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా పొంగాయో తప్పకుండా మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.